అమెరికాలోని కాలిఫోర్నియాలో దివంగత ప్రజానాయకుడు వంగవీటి మోహనరంగ 78వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రంగా మిత్రమండలి ఆప్తా టీం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు, కాపు సంఘం నాయకులు అరవ రామకృష్ణ, కోమాళ్లపూడి కృష్ణ, బొల్లిమంత సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుల్లెట్ ధర్మారావు మాట్లాడుతూ సప్త సముద్రాలు దాటి అమెరికాలోని కాలిఫోర్నియాలో రంగా జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని, తన జీవితంలో మర్చిపోలేని సంఘటన అని భావోద్వేగంగా ప్రసంగించారు. ఇక అరవ రామకృష్ణ మాట్లాడుతూ రంగా జయంతి రోజున తానిక్కడికి రావడం చెప్పరానంత సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి రంగా గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆప్తా టీం సభ్యులు ప్రత్తిపాటి వీరబాబు, చిమట శ్రీనివాసరావు, కంచన శ్రీకాంత్, అరిగే అనిల్, పెద్దిరెడ్డి దుర్గానాయుడు, ప్రత్తిపాటి రెడ్డయ్య, సూర్య తదితరులు ఆధ్వర్యంలో రంగా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఒక చరిత్రని సృష్టించినటువంటి వ్యక్తి, ఒక రెవల్యూషనరీ లీడర్గా, ఒక షగువీర, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ వారి కోకి చెందినటువంటి ఒక వ్యక్తిగా వారిని పరిగణిస్తూ వారిని మరి మనమందరం ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు మనం వారిని ఈ రకంగా స్మరించుకుంటున్నాం? తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా మరి ఈ రోజుని ఇంత ఘనంగా మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనే అంశానికి వస్తే, వారి ఇంప్రింట్ని ఒక వ్యక్తి శక్తిగా మారి వారు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చి మరి ఆప్తా లాంటి గొప్ప ఆర్గనైజేషన్ ఇక్కడ ఏర్పాటవడానికి కూడా కారణము అటువంటి మహానుభావులు చేసిన త్యాగం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అమెరికాలో దేశ విదేశాల్లో అయినా 7 సప్త సముద్రాలు దాటి వచ్చి మేము ఇక్కడ అమెరికాలో ఇక్కడ మీ అందరి మధ్యలో ఈ భోజనం చేస్తూ, మా కుటుంబం ఇది, మన కాపు కుటుంబం, మన రంగా గారి మన ఆరాధ్య దైవం, ఆయన పెట్టిన భిక్ష ఇవాళ మన కాపులని చెప్పుకుంటున్నామంటే ఆనాడు ఆయన కాపునాడు పెట్టిన కానించే మన కాపులను తల ఎగరించుకుని తిరగలుగుతున్నారు. ఇది మనకు వచ్చింది. లేకపోతే అంతకుముందు కాపులంటే మనల్ని చాలా చిన్న చూపు చూసేవాళ్ళు. రంగా గారి పుణ్యం వల్లే మనం ఈ రోజున మన ఒక పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. అలాగే మరి నాకింత అపూర్వమైన ఆదరణ ఇచ్చి ఇంత గౌరవంగా నాకు చేసినందుకు ప్రతి మనిషికి కూడా, ఈ ఆప్తాలో ఉన్న వాళ్ళు కానీ మన కాపు కుటుంబ సభ్యులందరూ కూడా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే రంగా గారి గురించి చెప్పాలంటే టైం చాలు, చాలా ఉంది. ఆయన మహోన్నత వ్యక్తి. అన్ని కులాల్లో ఆయనకి ఇవాళ హక్కును చేర్చుకుని ఇవాళ రంగా గారు జయంతి చేస్తున్నారంటే మన కాపులే కదా, అన్ని కులాల్లో కూడా ఆయనకి నేరాజనాలు పలుకుతున్నారు, అన్ని చోట్ల కూడా చేస్తున్నారు. మాది మచిలీపట్నం. మీరు ఆప్తాలో ఉన్న మన కాపు సోదరులు ఎవరైనా కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా ఈ బుల్లెట్ ధర్మ ఉన్నాడని గుర్తుంచుకోండి. నా చేతనైన సహాయ